హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కౌశలం ఎగ్జామ్ అనేది అయితే రాసి వచ్చాను మార్నింగ్ షెడ్యూల్లో. సో నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏ క్వశ్చన్స్ వచ్చినాయి, టాపిక్ వైజ్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, అండ్ ఒకటి కంటే ఎక్కువ సార్లు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. నేను అంతకుముందు ఫిఫ్త్ నాకు ఫస్ట్ టైం అయితే షెడ్యూల్ అయ్యింది గవర్నమెంట్ నుండి. అప్పుడు సర్వర్ ఇష్యూ వల్ల నాకు ఎగ్జామ్ అనేది అయితే అసలు ఓపెనే కాలేదు. నేను ఇంటికొచ్చి రీషెడ్యూల్ చేసుకున్నాను. నాకు ఈ రోజుకైతే రీషెడ్యూల్ అయ్యింది. నేను వెళ్ళి ఎగ్జామ్ రాసాను. సో ఈ ఎగ్జామ్లో నాకు ఏ టాపిక్ నుండి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి, కమ్యూనికేషన్లో ఏ క్వశ్చన్స్ అడిగారు, మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు రీషెడ్యూల్ అయింది కదా, మళ్ళీ రీషెడ్యూల్ అయిద్దా ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా సర్వర్ ఇష్యూ ఆర్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయకపోతే, అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ బిఫోర్ దట్, ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను మీకు ముందుగా చెప్పినట్టు నాకు ఫిఫ్త్న ఫస్ట్ టైం అయితే షెడ్యూల్ అయిందని చెప్పాను కదా, అప్పుడేంటి నేను ఎగ్జామ్ అనేది అయితే రాయలేదు. సర్వర్ ఇష్యూ వల్ల నేను ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయలేదు. బట్ ఏంటి, నా టైము నాకు ఇచ్చిన 1 అవర్ కంప్లీట్ అవ్వగానే అక్కడ నాకు కంప్లీటెడ్ అని చూపించింది. పక్కనే ఎక్స్పైర్డ్ అండ్ రీషెడ్యూల్ కూడా అని ఆప్షన్స్ అని కనిపించాయి. అక్కడ నేను రీషెడ్యూల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకేంటి, మళ్ళీ ఎగ్జామ్ డేట్కి మళ్ళీ మెయిల్ ఎస్ఎంఎస్ఎస్ అనేవి వచ్చాయి. సో నిన్న నిన్న నాకు నా ప్రొఫైల్ అనేది లాక్ అయ్యింది. ఈరోజుకి నిన్న లాక్ అయ్యింది. ఈరోజు ఎగ్జామ్ అనేది అయితే రాశాను. స్కిల్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ కమ్యూనికేషన్కి వచ్చేప్పటికి మళ్ళీ సర్వర్ ఇష్యూ వచ్చింది. అక్కడ నెట్వర్క్ సరిగ్గా ప్రాపర్గా లేదు. సో మళ్ళీ నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. బట్ క్వశ్చన్స్ అయితే చూశాను. సో నాకు వచ్చిన క్వశ్చన్స్ నేనేం పెట్టుకున్నానో నా స్కిల్స్ కింద నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మీ బ్రాంచ్కి తగ్గ కోర్ కానీ మీకు ఏమైనా స్కిల్స్ రాకపోతే బేసిక్గా ఉండే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, డేటా ఎంట్రీ, బీపీఓ లాంటి వాటికి ఆప్షన్ మార్చుకోమని నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా. సో నా దాంట్లో మార్చి నేను వీడియో చేసి పెట్టాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సర్వే అనేది కండక్ట్ చేసినప్పుడు మన బ్రాంచ్ని బట్టి వాళ్ళు స్కిల్స్ అనేవి మనల్ని డైరెక్ట్గా కన్సర్న్ అవ్వకుండా మన దగ్గర అడగకుండా వాళ్ళు పెట్టేశారని చెప్పాను కదా. ఇక్కడ నేను అంతకుముందు నాకున్నవి ఇవి మార్చి చూపించాను. ఇప్పుడు అవన్నీ తీసి పెట్టాలంటే కష్టం. ఇప్పుడు ఏంటి, నా కోర్ సైడు నాకు అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, నేను చేయలేను. బయటికి వెళ్ళాలి, నా కోర్ సైడ్ నేను ఈసీలో చేయాలంటే ఆన్ సైట్ మాత్రమే జాబ్స్ అవైలబుల్ ఉంటాయి. బట్ నేను ఆన్ సైట్ వెళ్ళి జాబ్ చేయడానికి రెడీగా లేను, సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల. సో ఇంటి దగ్గర నుండి నేను జాబ్ చేయాలని సెర్చ్ చేస్తున్నప్పుడు ఎలాగో ఈ ఆపర్చునిటీ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. అప్పుడు నా ప్రిఫరెన్స్, నా జాబ్స్, నేను ఏ జాబ్ అయితే కావాలనుకుంటున్నానో దానికి ప్రిఫర్ అయ్యేటువంటి స్కిల్స్ అనేది యాడ్ చేసుకున్నాను. సో మీకు కూడా మీరు చదివిన డొమైన్లో అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని వాళ్ళైతే మాత్రం మీకు ఇంటి దగ్గర నుండి చేసుకోవడానికి ప్రిఫర్గా ఉండడానికి నేను ఇక్కడ పెట్టాను కదా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు నా స్కిల్స్ మార్చి, అలాంటివి మీరు కూడా యాడ్ చేయండి. దీని మీద ఎగ్జామ్ కండక్ట్ అవుద్ది. నా టెక్నికల్కి సంబంధించి, ఈసీకి సంబంధించి ఒక్క క్వశ్చన్ రాలేదు నాకు. నా జాబ్ ప్రిఫరెన్స్లో నేను యాడ్ చేసిన స్కిల్స్లో నుండి నాకు క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. 20 క్వశ్చన్స్ అవే వచ్చినాయి. డేటా ఎంట్రీకి సంబంధించి, ఎంఎస్ వర్డ్కి సంబంధించి, ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి అన్నీ ఈ క్వశ్చన్సే వచ్చినాయి. అండ్ సైకోమెట్రిక్ 10 క్వశ్చన్స్ వచ్చినాయి. కొంచెం ఆలోచించేలాగా ఒక 3 or 4 క్వశ్చన్స్ అయితే టఫ్గా ఉన్నాయి. అండ్ 2 క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడంటే ఆప్షన్ 2 or 3 ఆప్షన్స్ అనేవి చూస్ చేయొచ్చు, దాన్ని ఇచ్చాడు. అవి కొంచెం కష్టంగా అనిపించింది, కొంచెం థింక్ చేయాలి. అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి నాకు మొత్తం 8 క్వశ్చన్స్ అయితే తెలుసు. నేను అవి పేపర్ మీద చేసినప్పుడు నా రఫ్ పేపర్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను ఇంటికి. ఆ క్వశ్చన్స్ అన్నీ నేను మీకు చేసి నేను ఇంకో వీడియోలో అయితే యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను. అండ్ తర్వాత ఏ బ్రాంచ్ వాళ్ళైనా, ఏ డిగ్రీ, బీకామ్, బీఎస్ఏ సంథింగ్, మా దాంట్లో నాలెడ్జ్ లేదనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర నుండి నేను చేసుకోవడానికి మీకు ఈ స్కిల్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించి వస్తాయి. మీ డిగ్రీకి సంబంధించి ఒక్క క్వశ్చన్ రాదు. ప్రాక్టికల్గా నా ఎక్స్పీరియన్స్, నేను ఈరోజు రాసొచ్చి నా ఎక్స్పీరియన్స్ నేనైతే షేర్ చేస్తున్నాను మీతో. నేను కోర్కి వస్తాయేమోనని చెప్పి లాస్ట్ వీక్ నుండి నేను నా కోర్ సబ్జెక్ట్లో అన్ని బుక్స్ అన్నీ తిరిగేసాను. మాది రీసెంట్గానే, నేను 2025 పాస్డ్ అవుట్. ఆ బుక్స్ అన్నీ తిరిగేసాను. బట్ నాకు ఒక్క క్వశ్చన్ రాలేదు. ఈ క్వశ్చన్స్ అయితే నాకు వచ్చు. అంటే
కొంచెం ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఇక్కడ జాబ్ ప్రిఫరెన్స్‌లో యాడ్ చేసేంత ఎక్స్పీరియన్స్ కాదు. సో, కాలేజీలో ఉన్నప్పుడు మేము ఎక్కువగా ప్రాజెక్ట్ చేసేవాళ్ళం. ప్రాజెక్ట్ చేసినప్పుడు మాకు ఎంఎస్ వర్డ్ ఇవన్నీ ఎక్కువగా యూజ్ అయ్యేవి. ఎందుకంటే మ్యాటర్ అంతా మేమే ఆహ్, ఫైల్ అనేది మేమే మొత్తం రెడీ చేసి పెట్టేవాళ్ళం. సో, ఆ టైంలో బాగా యూజ్ అయ్యింది. అండ్ బేసిక్‌గా నేను రోజు ల్యాప్‌టాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. షార్ట్ కట్స్ అవి నా వీడియో ఎడిటింగ్‌కి ఇలాగా. సో, నాకొచ్చిన స్కిల్స్‌తో నేను బేస్ అయ్యాలను. ఫస్ట్ నా మెయిన్ ప్రాబ్లమ్ వచ్చి నేను ఔట్ సైడ్ అయితే వెళ్ళడానికి రెడీగా లేను. అందుకని ఈ జాబ్స్ ప్రిఫరెన్స్ చేసుకున్నా. బయటకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మా ఈసీఆర్, ట్రిపుల్ ఈ, మెకానికల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కోచింగ్ అనేది తీసుకోవాలి. మోస్ట్ ప్రాబబ్లీ గర్ల్స్ అంటే హైదరాబాద్ వెళ్ళిపోయి ఏవిఎల్ఎస్సి వన్నో, మస్దానో ఇలాంటి ఆటిల్లో కోచింగ్ తీసుకోవాలి. అవి లక్షల్లో ఉంటాయి. బట్ ఐఎమ్ నాట్ అఫోర్డబుల్ ఫర్ దట్ ప్రైస్. సో, అందుకనే నేను ఇలా చేశాను. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే గనక మీరు కూడా ఇవి పెట్టుకోండి. మీ సబ్జెక్ట్‌కి సంబంధించి రావు. మీ స్కిల్స్‌కి సంబంధించే క్వెషన్స్ వస్తాయి. ఈరోజు నేను రాసి నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో చెప్తున్నాను. అండ్ ఎన్నిసార్లైనా రీషెడ్యూల్ చేయొచ్చు అంటే యెస్. ఆళ్ళు మీకు అసైన్ చేసిన షెడ్యూల్‌లో మీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వకపోతే ఎన్నిసార్లైనా రీషెడ్యూల్ అవుతుంది. దాంట్లో నో ప్రాబ్లమ్. ఇది నాకు థర్డ్ టైం. నేను మీకు కిందట చూపించాను కదా! స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయింది. బట్ కమ్యూనికేషన్ టెస్ట్‌లో ఏంటంటే నేను రికార్డ్ చేసి వీడియో పెడుతున్నప్పుడు నా టైం అనేది అయిపోయింది. నేను ఓపెన్ చేసిన ఆడిచ్చిన గంట టైంలో ఒక 25 మినిట్స్ అయిపోయిన తర్వాత నాకు ఓపెన్ అయ్యింది. అక్కడ కూడా నెట్వర్క్ ఇష్యూ వల్ల. సో, ఆ తక్కువ టైంలోనే నేను స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్ చేశాను. అండ్ తర్వాత వచ్చేసి స్కిల్ టెస్ట్ ఓపెన్ చేసేపాటికి అదేంటి అబార్డెడ్ అయిపోయింది. స్టార్టింగ్లో నేను మీకు చూపించాను కూడా నా అసెస్మెంట్ షెడ్యూల్స్. సో, ఫస్ట్ టైం దీన్ని కంప్లీటెడ్ అని వచ్చింది నేను రాయింది. ఈరోజు రాసింది స్కిల్ టెస్ట్ కంప్లీటెడ్. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ వచ్చేసి మళ్ళీ రీషెడ్యూల్ అయితే చేసుకున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్. నేను ఇంకో వీడియోలో నాకు యాప్టిట్యూడ్ రీజనింగ్కి వచ్చిన క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ అయితే వచ్చినాయో నేను అంతకుముందు వీడియో చేసి పెట్టాను కదా, ఆ టాపిక్స్లో నుండి వచ్చాయి. బట్ 3 క్వశ్చన్స్ అనేవి కొత్తగా వచ్చినాయి. ఆ క్వశ్చన్స్ కూడా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో, ఓవరాల్గా ఇది నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్. ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను కామెంట్ చూసిన వెంటనే. అండ్ చివరగా లాస్ట్ వరకు అయితే ఎవరైతే వీడియోని చూసారో ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.